పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళు. ఏంటని మీరు చేస్తున్నది? నిన్నగాక మన కొడుకుని చంపించావు, ఇప్పుడు కూతురు కూడా చంపేస్తావా? వాడు తీసుకెళ్తుంది నీ కూతుర్ని కాదు, వాడి చావుని. ఏంటి తెగరిచిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ పాఠాలు చెప్పుని బతికే ఒక పంటలు గడ అంట చూసుకునేగా రమ్మనవే, వచ్చి ఇక్కడ అడుగు పెట్టమను. ఏమైందిరా? నాన్నకేమైంది? నాన్న తీసుకెళ్ళిపోయారు. ఎవర్రా? ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మన ఇంటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కాలేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్! సిటీలు నువ్వు తప్పించుకున్నావురా, ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా నేను చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్ గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు, రా. కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా,
లేచారో తట్టుకోలేము. చంపేయ్. దుర్మార్గవర్గముల గండ్రగొడ్డలి దాల్చి చెండాట కదిలాడు భీమత్సభీషణకు సింహోగ్ర రూపుండు సకలాంతకుడు రుధిరజన వీక్షకుడు పైని నడనందుడు దయ్యగణ సింహుడు చండాట్టహాసాల ఉగ్ర నరసింహుడు భగ్న భావానల ప్రబల విజృంభణ వీర విస్ఫోటన సింహ సమరాంగణం. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి. ఇవన్నీ కాదబ్బాయి, క్లియర్గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటపడైనా బావమరిదైనా.